హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో అయితే వచ్చేసిందండి. బోటీని సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో అలాగే కర్రీ కూడా చేసి మీకు చూపిస్తానండి. చూసారు కదా, ముందుగా మనం తీసుకున్న బోటీని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని తర్వాత ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని మరుగు వస్తున్నప్పుడు డబ్బా అలాగే గలబోటీని వేసుకొని ఒక ఉడకనివ్వాలండి. ఈ లోపులోని సన్న పీగలను అయితే ఇలా వాటర్లో ట్యాప్ కింద పెట్టుకుంటేనండి ఆ ట్యాప్లో ఉన్న వాటర్ అందులోకి ఎక్కేలా చూసుకొని మనం వాటర్తో క్లీన్ చేస్తే లోపల ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. అదే ఇంతకు ముందు పూర్వకాలంలో పెద్దవాళ్ళు అయితేనండి ఇలాగా కొంతమంది అయితే దాన్ని పుల్లతో రివర్స్ చేసి క్లీన్ చేసేవారండి. అదైతే చాలా టైం పడుతుంది. అలా కాకుండా మనం చాలా సింపుల్గా ఈజీగా అయితే ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా ట్యాప్ కింద పెట్టి వాటర్ ఎక్కిస్తే వాటర్తో పాటు గట్టిగా పిండితే మనం కిందకి ఆ డస్ట్ అంతా వచ్చేస్తుంది. అలా క్లీన్ చేసుకునేట్లని మనం ముందుగా వేసుకున్న డబ్బాను ఆ పేగులు మరుగు వస్తున్నాయి కదండి, అందులో ఈ పేగులు కూడా వేసి ఒక ఉడకనిచ్చి అప్పుడు ఇవన్నీ ఎలాగో పక్కకు తీసేసుకోవాలండి. అలా ఒక ఉడుకు రావడం వల్ల పచ్చితనం నీచు వాసన అన్నీ పోయి మనకి శుభ్రంగా ఉంటాయండి కర్రీ చేసుకోవడానికి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో పేగులు దబ్బ ఇవన్నీ ఇందులో ఒక బౌల్లోకి తీసేసుకొని మనం ముందుగా కడిగి పెట్టి పక్కన పెట్టుకున్న తొక్క కూడా ఇందులో వేసుకోవాలండి. ఈ తొక్క వేసాక ఒక రెండు నిమిషాల కంటే ఇలాగ అటు ఇటు ఒక ఉడకనిచ్చి తీసేయాలండి. ఎక్కువసేపు అసలు ఉడకకూడదు, ఉడికితే గట్టిపడిపోద్ది. ఇలా రాగానే మనం వేడిదే ఇలాగా చూసారు కదండి, నేను చక్కగా ఇలా గరిటె పెట్టి కానీ స్పూన్ పెట్టి కానీ చాకుతో కానీ ఇలా అంటే వచ్చేస్తుంది దానిపైన తొక్క. మనం ఆ వాటర్లో వేసి జస్ట్ ఇలా వేడెక్కిన వెంటనే తీసేస్తే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. అదే మనం ఉడకనిచ్చామా అది ఆ తొక్క దానికి తోలుకు పట్టేసి గట్టిగా బిగిసిపోద్దంటే రాదు, మనం ఎంత క్లీన్ చేసినా. చూసారు కదండి ఎంత తెల్లగా వచ్చేసిందో, ఎంత త్వరగా క్లీన్ చేసుకున్నాం కూడా చూసారు కదా. దీనికోసం ఏమైనా కింద ఏమైనా కూర్చోవాలి చూసారు కదా, సింకులోని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ తొక్కంతా ఇలా క్లీన్ చేసేసుకొని మనకు కావాల్సిన సైజులు ఇవన్నీ కట్ చేసుకొని శుభ్రంగా కడిగి అప్పుడు మనం కూర అయితే చేసుకోవాలండి. చూసారు కదండి తొక్కని ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో. సన్న పేగులు కూడా చక్కగా ట్యాప్ కింద వాటర్ పట్టి చక్కగా ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపించాను. అదే పుల్లతో తిరగేయాలంటే చాలా టైం పడుతుందండి. అంత మనకి బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తే చేతులు అయ్యి. అలా కాకుండా చూసారు కదా ఎంత ఇలా క్లీన్ అయిపోయాక శుభ్రంగా పైన ఎక్కడైనా బసర్లో ఏమైనా ఉంటాయి అన్నీ తీసి శుభ్రంగా కట్ చేసి తెచ్చుకోవాలండి. కడుక్కొని ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే నేను కుక్కర్లో అయితే కర్రీ చేస్తానండి. దానికోసం కుక్కర్లో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలన్నీ వేసి ఈ మంచిగా మెత్తగా అయ్యే వరకు అయితే మగ్గించుకోవాలండి. అవి మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే మంచిగా మగ్గుతాయి. చూసారు కదండి, ఈ కుక్కర్లో కూడా ఈ కర్రీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కావాలంటే మనం చాలామంది బోటి గోంగూర చేసుకుంటారు. నేను టమాటాతో అయితే ఎగిరి పెడుతున్నాను. ఈ లోపల అయితే ఉల్లిపాయలు మగ్గుతున్నాయండి. మనకి ఈ లోపల ముక్కలన్నీ ఇలా వేసుకొని శుభ్రంగా కట్ చేసుకొని మళ్ళీ వీటిని ఇలా వేడిగా ఉన్నట్లని చల్లీలతో కడుక్కోకూడదండి. ఇలా హాట్ వాటర్తో కడుక్కోవడం వల్ల దానిపైన ఉన్న డస్ట్ నీచు వాసన అంతా పోతుంది. మనకి ముక్క అన్నది కూడా మంచిగా బిరుసుగా అవ్వకుండా ఉంటుందండి. హాట్ వాటర్ వేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న ముక్కలన్నీ చూసారు కదా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మగ్గిపోయిన తర్వాత అయితే ఇలా ఇవి కూడా వేసి శుభ్రంగా ఒక 2 నిమిషాలు అటు ఇటు కలుపుకుంటూ మగ్గబెట్టుకోవాలండి. ఇలా మగ్గనిట్లో మన టేస్ట్ తగినంత కారము, పసుపు, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని తగినంత నీళ్ళు వేసి కుక్కర్కి మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ వేసుకుంటేనండి మనకి మెత్తగా అన్నది ఉడికిపోద్దండి ముక్క అంతాను. టేస్ట్ అయితే ఎంతో చాలా రుచిగా ఉంటుందండి. బోటీ అయితే చాలామందికి ఇష్టంగా తింటారు. బోటీ ప్రియులకైతే ఇలా సింపుల్ అండ్ టేస్టీగా అది క్లీన్ చేసుకోవడం చాలా కష్టమని చాలామంది అయితే బోటీ వండుకోవడానికి ఇబ్బంది పడతారండి. నేను చూపించిన విధంగా అయితే చేసుకుంటే క్లీన్ చేసుకోవడం చాలా త్వరగా చేసేసుకోవచ్చండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్న జార్లో నుంచి వాటర్ కూడా అందులో వేసి మూత పెట్టేసానండి. ఇంతేనండి, ఒక 5-6 విజిల్ వేయించాక మూత తీసి మళ్ళీ ఒక 2 నిమిషాలు అలా దగ్గరగా చేయిస్తే అంతేనండి, మనకి బోటి కూర అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో ఎమ్మీ టేస్టీగా ఉండే బోటి గోంగూర అయితే రెడీ అయిపోయింది. బోటి కర్రీ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. నేను ఎలా చేశానో చూసారు కదా, మీరు కూడా అలా ట్రై చేయండి. వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.